కాకినాడలో క్లౌడ్ కిచెన్, అది కూడా అక్కడ వాళ్ళకి అలవాటు లేని ఫ్రూట్స్ అండ్ చాక్లెట్ డిలైట్స్ తో. వింటుంటేనే నోరూరుతోంది కదా. ఇవాల్టి మన కాఫీ కబుర్లు ఎపిసోడ్ లో ఇన్స్పిరేషన్ తో పాటు యమ్మీనెస్ ని కూడా ఫిల్ చేసి మీకు అందించబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. వ్యాపారంలో ఎలాంటి అనుభవం కానీ కుటుంబ వారసత్వం కానీ లేకున్నా కూడా కేవలం తనకి కుకింగ్ పైన ఉన్న ప్యాషన్తో ప్రయోగాలతో మొదలుపెట్టి కెరియర్గా దాన్ని ఫామ్ చేసుకొని ఇప్పుడు చాలామందికి జీవనోపాధిని కూడా అందిస్తున్న యంగ్ ఉమెన్ ఆంట్రప్రూనర్ శ్రీమతి ప్రత్యూషతో ఇవాల్టి టేస్టీ కాఫీ కబుర్లు. ఆప్రికాట్ డిలైట్ సూపర్. ఇంకోటి ఏదో తెచ్చినట్టున్నావు, చాకో మార్వెల్ అని పెట్టా. ఫుల్గా 5 layers ఆఫ్ చాక్లెట్ అనమాట ఇది. చాక్లెట్ లవర్స్ అయితే ఇంకా మటాష్. ఇది కాకుండా నీకు ఇంకొక ప్యాషన్ కూడా ఉంది, అది నాకు తెలుసు. సరే, దాని గురించి చెప్తావా? డాన్స్. ఇక్కడ ఏం స్ట్రెస్ ఉన్నా, అంత చిన్న బేబీతో స్ట్రెస్ ఉన్నా, నేను మా 1 hour నాకు అసలు అవి ఏం గుర్తురావు. హై మ్యూజిక్. నాకు ఓన్లీ మా సార్ ఆ మిర్రర్ దగ్గరగా నేనే కనిపిస్తా. నాకు నేనే హీరోయిన్ లా అనిపిస్తా. అసలు నేను పక్కన ఎవరిని చూడను. మై ఫేవరెట్ డాన్స్. ఫుల్గా ఎంజాయ్ చేస్తా. నాకు అది భలే రిఫ్రెష్ అవుతున్నా నేను దానికని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కాఫీ కబుర్లు. ఒక అమ్మాయి అంటే, యంగ్ అమ్మాయి అంటే బీటెక్ చేయడమో ఎంబీబీఎస్ చేయడం తర్వాత ఒక ఎంఎన్సీలో జాబ్, ఆ తర్వాత ఒక అందమైన అబ్బాయిని ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకోవడం, ఒక సిటీలో ఉండడం, సిటీ లైఫ్ని ఎంజాయ్ చేయడం. చాలామంది, మ్యాక్సిమం 90% అమ్మాయిల కలలు కోరికలు అయితే ఇలాగే ఉంటున్నాయి. కానీ ఇవాళ మన గెస్ట్ ప్రత్యూష. ఈ యంగ్ జనరేషన్ అమ్మాయిలందరికీ చాలా ఆపోజిట్గా ఆలోచించి చాలా చాలా యూనిక్ డెసిషన్స్ తీసుకుంది అని చెప్పాలి లైఫ్లో. తను బీటెక్ చదివింది. బీటెక్లో ఏంటి? బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్ చదివి ఆ తర్వాత ఒక ఎంఎన్సీలో జాబ్ కూడా చేసింది. ఎక్కడ? యాక్సెంచర్లో 4 years వర్క్ చేశాను. 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఆబ్వియస్లీ, కానీ వదిలేసి హైదరాబాద్ లాంటి సిటీ లైఫ్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి కూడా కాకినాడకు వచ్చేసింది. ఎందుకు? కాకినాడ అంటే మా కాకినాడ వాళ్ళకి అదొక ఎమోషన్. ఎస్, అది మాత్రం నేను కూడా ఎప్పటికైనా కాకినాడ వచ్చేయాలని మా అందరికీ ఉంటుంది. కాకినాడ అలా లాగుతూ ఉంటుంది. నిజంగానే కాకినాడలోనే సెటిల్ అవ్వాలి అనేది నాకు ఎప్పటి నుంచి, బీటెక్ చెన్నై సత్యభామలో చదువుతున్నప్పటి నుంచి నేను ఫైనలీ కాకినాడలోనే సెటిల్ అవుతాను అని నా ఫ్రెండ్స్కి గట్టిగా చెప్పేదాన్ని. కాకినాడ వచ్చేసారు. తర్వాత ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకున్నావు. అంది కాకినాడనే అబ్బాయిని చేసుకున్నావు. సో కాకినాడ జాబ్ మానేసింది కాకినాడ రావడం కోసం. కాకినాడ వచ్చాక కూడా డిఫరెంట్ థింగ్స్ చేశాను నేను. ఇక్కడ ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేశాను. విఎస్ లక్ష్మి అని ఒక కాలేజ్కి లెక్చర్ బయోఇన్ఫర్మాటిక్స్ టీచ్ చేయడానికి కొన్ని డేస్ వెళ్ళాను. ఒక గవర్నమెంట్ జాబ్ కూడా ఒక 10 days చేశాను. ఒక ఐటీ జాబ్ కూడా ఏదో ట్రై చేసిన ఇక్కడ ఐటీ జాబ్ కూడా ట్రై చేశాను. సో ఇలా ఇవన్నీ చేసి ఇవాళ కాఫీ కబుర్లకి గెస్ట్ ఎలా అయింది అంటే, ఇవన్నీ పక్కన పెట్టి ఎంటర్ప్రెన్యూర్షిప్ని తన కెరీర్గా తీసుకుంది. అది కూడా ఆఫ్టర్ హ్యావింగ్ ఏ బేబీ. ఆ బేబీ కూడా చిన్నగా, అంటే హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనుకునే ఏజ్లో. 4-5 years ఉంటాయా బాబుకి? 4 years ఏజ్ అంటే అసలు కెరీర్లో పీక్లో ఉన్న వాళ్ళు కూడా బ్రేక్ తీసుకుంటారు ఆ టైంలో. అలాంటిది అప్పుడు ఒక కొత్త కెరీర్ని, అది కూడా ఎంటర్ప్రినర్గా
అంటే ఛాలెంజింగ్, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అది ఎవ్రీథింగ్ ఈజ్ హెర్ ఓన్. తన బడ్జెట్ పెట్టుకుని దానికి అక్కడ ఒక ఎలా వర్కౌట్ అవుతుందో తెలియని ఒక బిజినెస్లోకి అడుగు పెట్టింది. సో అందుకని ఇవాళ మన కాఫీ కబుర్లు గెస్ట్ ప్రత్యూష, ఏ యంగ్ ఎంటర్ప్రెన్యూర్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. కాఫీ కబుర్లు ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడ్యూసింగ్ యూనిక్ పర్సనాలిటీస్ అండ్ ఎవరైనా సరే వాళ్ళ కంఫర్ట్ జోన్లోకి బయటకు వచ్చి ఏదైనా సరే డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళని అందరికీ పరిచయం చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అని. అంటే మనం కూడా చేయగలం, అలాగే వాళ్ళు చేస్తున్నారు కదా అని అనిపిస్తుంది ఎవరో ఒకళ్ళకి, ఇది చూసిన వాళ్ళకి. ఎవరు మనకి తెలీదు ఎవరు ఇన్స్పైర్ అవుతారో. ఒక్కొక్కసారి మాకు తర్వాత మెసేజెస్ వస్తూ ఉంటాయి, మీ ఈ ఇంటర్వ్యూ చూసి మాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది, చాలా ఇన్స్పిరేషన్ దొరికింది అని. సో మాకు డైరెక్ట్గా తెలియకపోయినా ఎవరో ఒకళ్ళకి తెలుస్తుంది, ఎవరో ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారు అన్న ఉద్దేశంతో ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరినీ ప్రపంచం ముందుకు తీసుకురావాలని మేము ట్రై చేస్తూ ఉంటాం. సో దానిలో భాగంగానే ఇవాళ ప్రత్యూష ఈజ్ అవర్ గెస్ట్. సో హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ టుడేస్ ఎపిసోడ్. నేను కూడా హ్యాపీ, ఎందుకంటే యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా అనుకున్నాను కాఫీ కబర్లోకి వచ్చేంత ఎదగాలి అని, ఇంకా ఎదగాలి యాక్చువల్లీ. నిజంగా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం టుడే. సో మొదలు పెట్టేద్దాం మరి. మరి అసలు నీ ఎంటర్ప్రినర్షిప్ అని చెప్తున్నాం కదా, అదేంటి, ఏంటి చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది అయితే డిజర్టెక్స్. స్టార్టప్ పేరు డిజర్టెక్స్. మామూలుగా కేక్స్, లేకపోతే ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే కేక్. మాకు కాకినాడలో అందరికీ తెలుసు ఎతిలో 500 రూపీస్ కేక్ నుంచి మహేంద్ర లెవెంటోలో 5000 రూపీస్ కేక్ వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. టూ మెనీ డిజర్ట్స్, అసలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా అదే మళ్ళీ చేస్తే అది వేస్ట్ అనిపించింది. అందుకని కొంచెం ఏదైనా స్పెషల్గా, యూనిక్గా, ఖచ్చితంగా అంటే ఇంకా కాకినాడలో డిజర్ట్స్ తినాలి అంటే ఇంక ఇక్కడికే వెళ్ళాలి అని ఒక పేరు తెచ్చుకోవాలి అని అనిపించింది. అవి కూడా అంటే ఇక్కడ ఎక్కడ దొరకని. మేము రెగ్యులర్గా ఇక్కడ ప్రతి చోట దొరికేవి అసలు ట్రై చేయట్లేదు. ఐస్ క్రీమ్స్ కానీ మిగతా ఆ టైప్ మామూలు పేస్ట్రీస్ కానీ అసలు వాటి జోలికి మేము వెళ్ళట్లేదు. ఈ మా దగ్గర ఉండేవన్నీ నిజంగానే కొంచెం రేరే. మేము పెట్టడం అయితే జరిగింది. ఫస్ట్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ ఇన్ కాకినాడ అని చెప్పచ్చు. ఆప్రికాట్ డిలైట్, ఇలా మెనీ థింగ్స్. కొన్ని అయితే కంప్లీట్గా అది మావే క్రియేషన్. ఈవెన్ మ్యాంగో డిలైట్ ఇవేవి కూడా ఇంకా ఎక్కడ నేనైతే తినలేదు. మరి అవన్నీ మా ఓన్ క్రియేషన్స్. అసలు అంటే ఇప్పుడు నీ ఏజ్ పిల్లలు, అమ్మాయిలు, ఈవెన్ నేను కూడా పెళ్ళయ్యేదాకా వంట రాదు నాకు. నీకు అసలు ఈ కుకింగ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అదైతే నిజంగానే చిన్నప్పటి నుంచి నాకు కుకింగ్ చాలా ఇంట్రెస్ట్. మా తమ్ముడి మీద ప్రయోగాలు చేసావా? అయితే తమ్ముడు ఉండాలి. ఇలాంటివి స్టార్ట్ చేయాలంటే ముందు తమ్ముడు ఉండాలి. వాడు నేను చేసిన ఎన్ని కేక్స్ తిని ఉంటాడంటే ఇంకా లెక్కలేను. అప్పట్లో కేక్స్ చేసేదాన్ని. ఫస్ట్ నాకు అసలు ఇంట్రెస్ట్ కేక్స్ మీద స్టార్ట్ అయింది. నేను ఆల్మోస్ట్ ఒక 50 kgs కేక్స్ బేక్ చేసి ఉంటా ఖచ్చితంగా. మా మమ్మీ అవన్నీ తోముకోలేక తిట్టేది కూడా, అంతలా బేక్ చేశాను. పెళ్లికి ముందే ఇవన్నీ? పెళ్ళి అవ్వాకే. అయ్యాకే. దేవాంశ్ మా అబ్బాయికి 2 years ఉన్నప్పుడు నాకు బాగా కొంచెం బాగా ప్రెషర్ ఉండేది. దాని నుంచి నాకు ఏదో ఒక వేరే థింగ్ చేయాలనిపించింది. అప్పుడు నాకు బేకింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. నేను అది చెప్పాలంటే కొంచెం ఈ థింగ్స్ నుంచి బయటకి రావడానికి నేను బేక్ చేసేదాన్ని. ప్యాషన్గా అయిపోయింది అన్నమాట. బేకింగ్ నేర్చుకోవడము, ఉత్తిగా వాళ్ళు నేర్పిన అక్కడికి ఎండ్ చేసేదాన్ని కాదు అసలు. నేను డిఫరెంట్ బేకింగ్ క్లాసెస్కి కూడా వెళ్ళాను, ట్రైనింగ్ తీసుకున్నాను. బేసిక్ లెవెల్ కేక్, పేస్ట్రీ బేసిక్ లెవెల్ ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడికి ఎండ్ చేయలేదు నేను. నా ఓన్ థింగ్స్ అందులో ఉత్తిగా వాళ్ళు నేర్పినవి కాకుండా నా ఓన్గా కూడా నేను చాలా ట్రై చేసేదాన్ని. మా తమ్ముడి మీద అవన్నీ ప్రయోగం చేసేదాన్ని. మీ తమ్ముడికి చెప్పాలి థ్యాంక్ యూ. మరి బేకింగ్ నుంచి ఇది అంటే యూనిక్గా ఉండాలని ఈ డిజర్ట్స్లో. నా హస్బెండ్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, వివేక్ అని. తన ఐడియా ఇలా స్టార్ట్ చేద్దాము అని. నేను యాక్చువల్లీ కేక్స్ అయితే నేను చాలా బాగా చేసేసాను, కానీ ఒక బిజినెస్ పెట్టే అంతలాగా అని నేను కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నాను. కానీ తను ముందరికి వెళ్ళాడు బాగా. సో మీకు ఒక పార్ట్నర్ ఉన్నాడు? నా హస్బెండ్కి తను LKG నుంచి బెస్ట్ ఫ్రెండ్. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్, వెరీ క్లోజ్. నేను కుకింగ్ అంతా నేనే, మొత్తం నా కిచెన్ అంతా నేనే డీల్ చేస్తాను. తను
నాకు థింగ్స్ నా కిచెన్ వరకు రావడానికి కిచెన్లో నేను చేసింది అది బయటికి వెళ్ళి మిగతా పని అంతా తను చూసుకుంటాను. మాకు ఇక్కడ ఈట్ స్ట్రీట్లో ఒక చిన్న స్టోర్ ఉంది. సో అన్ని నేను ఇక్కడ చేస్తాను. ఏ రోజు ఇవాళ నేను చేశాను, మీరు ఇప్పుడు తిన్నది నేను ఇవాళ చేసింది, ఇక్కడికి వాళ్ళు ఈవినింగ్ సర్వ్ అయిపోతాయి, తీసుకెళ్ళిపోతారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఫ్రెష్. ఖచ్చితంగా. ఇంతకు ముందు అట్లీస్ట్ 2 days అలా అని ఫస్ట్ స్టార్టింగ్లో తెలియనప్పుడు అలా ప్లాన్ చేసుకున్నాము, 2 daysకి ఒకసారి చేద్దామని. కానీ అసలు అలా అవ్వట్లేదు. ఈ రోజు చేస్తే ఆ రోజుకి సేల్ అయిపోతున్నట్టు, చాలా తక్కువ క్వాంటిటీస్ కానీ ఎవ్రీడే వర్క్ అలా ప్లాన్ చేసుకున్నాం. సో ఇప్పుడు కిచెన్ లో నువ్వు ఒక్కరివే చేస్తావా? హెల్పర్స్? నాకు 3 హెల్పర్స్ ఉన్నారు. ఒకటిలో అన్ని కడగడానికి అవన్నీ. ఫస్ట్ లో అయితే స్టార్టింగ్ ఒక 2-3 months మొత్తం కడుక్కోవడం అన్నీ నేనే చేసుకున్నాను కంప్లీట్ గా. ఇప్పుడు వీఆర్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పచ్చు. సో మేము ఒక 4 members వర్క్ చేస్తున్నాం ఓన్లీ డిజర్టెక్స్ కి. సో ఇప్పుడు కొంచెం ఈజీ అయ్యాయి థింగ్స్. ఎలా అయినా వాష్ చేయడానికి ఒక ఆవిడ వస్తారు, నాకు హెల్ప్ చేయడానికి 2 వస్తారు. వెరీ హ్యాపీ. మొదలు పెట్టినప్పుడు ఎన్ని వెరైటీస్ తో స్టార్ట్ చేశారు డిజర్టెక్స్? స్టార్టింగ్ అయితే ఒక 4 డిలైట్స్ అంతే. ఇప్పుడు ఎన్ని ఉండొచ్చు? ఒక 15 వెరైటీస్ దాకా ఉన్నాయి. సో మెనూలో ఈ కొత్తవి ఇంట్రడ్యూస్ చేసే ముందు ప్రాసెస్ ఏమైనా ఫాలో అవుతారా? అదే చాలా సార్లు ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము. ఇవన్నీ నేను చేసుకున్నవి నేను తింటుంటే నాకు అన్ని బాగున్నట్టు అనిపిస్తుంది, తెలియట్లేదు యాక్చువల్లీ. అందుకని నేను నాకు తెలిసిన వాళ్ళందరినీ, నేను ట్రస్ట్ చేసే వాళ్ళందరికీ, మా హస్బెండ్ని, కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ టేస్ట్ చూపిస్తాను. వాళ్ళు కొంచెం ఏం చేయాలి ఏమన్నా ఇవి ఇస్తే, ఇన్పుట్స్ ఇస్తే తీసుకొని. హస్బెండ్ టేస్ట్ చేసి యాక్సెప్ట్ చేస్తే చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు అంతే. మా హస్బెండ్ ఒక్కసారి పొగిడారు లైఫ్ మొత్తంలో. అలాంటి హస్బెండ్ తో పొగిడించుకోవడం అంటే అది వాళ్ళు అంటేనే అబ్బో మా హస్బెండ్ అని కూడా. సో ఈ జాబ్ ఏమైనా ఇస్తారా ఎవరికైనా, టేస్టింగ్ జాబ్? నిజంగా చాలా మంది అడిగారు, ఇదేదో బాగుంది టేస్ట్ చేసి. నిజంగానే. సో ఇందాక ఈట్ స్ట్రీట్ లో ఒక స్టాల్ ఉంది అని చెప్పావు కదా, అది కాకుండా వేరే రకంగా ఏమైనా కూడా ఆర్డర్స్ తీసుకుంటారా? త్రూ ఫోన్ కాల్, ఇంకా పార్టీ ఆర్డర్స్, ఇవేమైనా ఫోన్ కాల్ ద్వారా. సో పార్టీస్కి ఏమేమి సప్లై చేస్తారు? ఇవే డిజర్ట్స్, సేమ్ ప్యాకింగ్ కావాలంటే ఇవే, లేదు అంటే చిన్నది. ఇది 250 ml కప్స్ యాక్చువల్లీ. మనం ఇప్పుడు తిన్నది 250 ml కప్. పార్టీ ఆర్డర్ 175 ml కప్స్ ఉంటాయి అన్నమాట. ఆ కప్స్ లో ప్రొవైడ్ చేస్తాం. అందులో మీకు ఏమైనా చిన్న చేంజెస్ కావాలన్నా కూడా మేము చేస్తున్నాం. వెరీ నైస్. రీసెంట్ గా ఒకళ్ళు ట్రేలో అడిగారు, అలా ఏమైనా చిన్న చేంజెస్ కావాలంటే మేము అవి చేస్తున్నాం. వెరీ నైస్. సో ఇప్పటి వరకు అంటే హౌ యూ డూ ద బిజినెస్ ఇవన్నీ మాట్లాడుకున్నాము. కానీ ఏదైనా సరే రెగ్యులర్ డే టు డే జాబ్కే బోల్డ్ స్ట్రగుల్స్ ఉంటాయి. అందులో ఒక బిజినెస్, అందులో బీయింగ్ ఏ ఉమెన్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఇది నువ్వు మొదలు పెడతాను అన్నప్పుడు నీకు ఈజీగా అప్రూవల్ వచ్చేసిందా ఫ్యామిలీ నుంచి? బికాస్ నువ్వు ఆల్రెడీ బేబీ ఉన్నాడు, అందరూ ఒప్పుకున్నారా వెంటనే ఫ్యామిలీలో? అదే ఈ మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీలో కానీ నా పేరెంట్స్ సైడ్ కానీ అసలు ఎవ్వరు బిజినెస్ అనేది లేదు. డాడీ మమ్మీ 2 డాక్టర్స్, తమ్ముడు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, నా హస్బెండ్ కెమికల్ ఇంజనీర్, మామయ్య గారు ఏమో మున్సిపల్ డిఈ. వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ చాలా. ఇన్లాస్ అందరూ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. నేను యాక్సెంచర్లో నిజంగానే మంచి పొజిషన్ నుంచి వచ్చాను. మా అత్తయ్య ఫుల్ సపోర్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. నా హస్బెండ్ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. మా డాడీకి చెప్పడానికి అయితే చాలా భయం వేసింది. నేను ఒక 2-3 months చెప్పలేదు మా ఫాదర్కి. మొదలు పెట్టేశాను, అన్ని చేసేసుకున్నాను. అది ఇంకా కొంచెం బాగా వెళ్ళిపోతుంది. అప్పుడు చెప్పాను, డాడీ అస్సలు రియాక్ట్ అవ్వరేమో అని అనుకున్నాను. మా డాడీ నేను రిటైర్ అయ్యాక నీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పారు. నాకు అది నిజంగా భలే హ్యాపీ అనిపించింది. మా డాడీ అసలు అలాంటి మాటే అంటారు, బొమ్మరిల్లు డాడీ మా డాడీ. అలాంటి డాడీ కోటింగ్ కూడా. అలాంటి డాడీ నేను రిటైర్ అయిపోయాక ఫుల్ హెల్ప్ చేస్తానని చెప్పారు. వాళ్ళకి చెప్పడానికి అయితే భయం వేసింది. మా హస్బెండ్ మా అత్తయ్య గారు ఫుల్ సపోర్ట్ చేశారు. నేను ఈ రోజు ఇలా వర్క్ చేయడం ఇదంతా
నాకు మా అత్తయ్య గారిని చూసుకోవాలి, హస్బెండ్ని, మేనల్లుడు కూడా నా దగ్గరే ఉంటాడు. మా అబ్బాయి అయితే ఇంకా నేను చెప్పలేను. మా అబ్బాయి సూపర్ హైపర్ యాక్టివ్. వాడు మెయిన్గా వాడు ఉన్నాడు. నేను ఇదంతా చేస్తున్నానంటే ఇంక ఇప్పుడు కూడా పక్కన డబ్ డబ్ అని సౌండ్స్ వస్తాయి మధ్యలో, అవి కనపడని 4వ సింహం. అది కనపడని 4వ సింహం కూడా ఉండి నేను ఇదంతా చేస్తున్నానంటే నాకు వాళ్ళిద్దరు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, అత్తయ్య అండ్ మై హస్బెండ్. హ్యాపీ అది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళడం, ఈ టైం టు ఈ టైం జాబ్ అలా ఉంటుంది కదా. కానీ నీదే బిజినెస్, నీ ఓన్ బిజినెస్ అన్నప్పుడు ఒక డేని ఎట్లా ప్లాన్ చేసుకుంటావు, ఎలా మేనేజ్ చేస్తావు నువ్వు? ఫస్ట్ ఒక 8-9 months ఫుల్ స్ట్రగుల్ అవ్వాను. అసలు ఒక టైము ఒక పాడు ఏమీ లేదు. 24 hours మా అబ్బాయిని కూడా కొంచెం చూసుకోవడం తక్కువ, ఇదే పని మీద ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు నేను మొత్తం సార్ట్ అవుట్ చేసేసుకున్నా, 3 times వర్క్ చేసుకునేలాగా. రోజు నైట్ 9కి కస్టర్డ్ కాచుకుందాం, అది పొద్దున్నకి చల్లారడం, అలా. మార్నింగ్ నా రిమైనింగ్ వర్క్ నేను బాక్సెస్లో వేసేది, ఫ్రీజ్ చేసేసేది, ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు పట్టుకు వెళ్ళడం. ఇదంతా ఒక సార్ట్ అవుట్ చేసుకున్నాం. మా అబ్బాయి 9కి స్కూల్కి వెళ్ళిపోతాడు, 9 నుంచి. అప్పుడు ఇంకా ఫుల్లీ మెడిటేషన్ మోడ్లో చేస్తావా? కంప్లీట్గా నాకు ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మంచి వెనీలా స్మెల్ వస్తుంది, రాత్రి కాచిన కస్టర్డ్ స్మెల్. అది నాకు భలే వెల్కమ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా ఓపెన్ చేస్తే మంచి స్మెల్ బాగుంటుంది. నైట్ కూడా నేను పడుకునేటప్పుడు అబ్బా రేపు 50 apricot చేద్దాం, 10 ఇవి చేద్దాం అని ప్లాన్ చేసుకుంటాను. ఆ థింకింగ్ కూడా నాకు ఇష్టం. అసలు రేపు ఈ వర్క్ చేస్తాను, కొత్త డిజర్ట్స్ ఏదైనా చేస్తే ఒక 6 ఎక్కువ చేద్దాం, తక్కువ చేద్దాం, ఆ థింక్ చేసుకుంటూ పడుకుంటాను. నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ థింక్ చేసుకోవడం కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇష్టమైన పని చేసేటప్పుడు యాక్చువల్గా అది బర్డెన్ లాగా అనిపించదు. చూసే వాళ్ళకి అమ్మో ఇది ఎంత కష్టపడుతుంది అది అని అనిపిస్తుంది, కానీ చేసే వాళ్ళకి అది మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము. సో వీ డూ ది సేమ్ విత్ కాఫీ కబుర్లు యాక్చువల్లీ. ఏం చేద్దాం, ఒక ఇంటర్వ్యూ ఉందంటే ఎలా చేద్దాం, అవే మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అక్కడ యుఎస్లో చేసేటప్పుడు అయితే అన్నీ మేమే కదా, మొత్తం సెటప్ అన్నీ మేమే చేసుకుంటాం. అందరూ మీరు ఎలా చేస్తున్నారు విత్ ఆఫీస్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఏమో అది ప్యాషన్ ఉంటే అలాగే ఉంటుంది. అంటే ఇప్పటి వరకు అన్నీ నువ్వు హ్యాపీనెస్ గురించి చెప్పావు, హౌ యూ ఎంజాయ్ ఇవన్నీ చెప్పావు. నువ్వు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మధ్యలో బాబోయ్ నా వల్ల కాదు ఆపేద్దాం అన్న టైం ఏమైనా వచ్చిందా? ఆపేద్దాం అని ఎప్పుడు అనిపించలేదు, కానీ స్ట్రగుల్స్ అయితే వచ్చాయి. సడన్ పార్టీ ఆర్డర్స్ ఇస్తారు, అది మనం ఎంతలా వాళ్ళకి, నేను ఎప్పుడు స్టేటస్ పెట్టుకుంటాను, ప్లీజ్ కొంచెం ముందర చెప్పండి, జస్ట్ 1 day ముందర చెప్పండి అని. కానీ వాళ్ళకి అది అప్పటికే వాళ్ళకి కావాలి, ఆ టైంకే వాళ్ళకి కావాలి. అది నేను కొంచెం కష్టపడతాను. కేక్ చల్లారాలి, కట్ చేయాలి, అవన్నీ ఉంటాయి కదా. ఒక్కొక్కసారి మేము కొన్ని ఇక్కడ ఈ మధ్యన పెరిగింది అనమాట, ఈ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఫెస్ట్స్ లాంటివి. వాటికి మేము ఎక్స్పెక్టెడ్ లాంగ్ నెంబర్ పెట్టేసుకొని చాలా 2-3 days రాత్రి పగలు కంటిన్యూస్, ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేసాం వర్క్, నైట్ పడుకోకుండా నెక్స్ట్ డే చేసేసి ఆ నైట్ పడుకోకుండా ఆ నెక్స్ట్ డేకి వర్క్ అందించాం. సో మెనీ కప్స్. మేము అనుకున్నవి అవి సేల్ అవ్వలేదు. ఫెస్ట్ కదా, మేము 2000 members వస్తారు అనుకున్నాం, అంతమంది రాలేదు. అది చాలా స్ట్రగుల్ అయ్యాం, ఫుల్ డిసప్పాయింట్ అయ్యాం. కానీ అవన్నీ అదే చిన్న దెబ్బ తగులుతుంటే లెసన్ తెలియట్లేదు, గట్టి దెబ్బ తగిలితేనే తెలుస్తుంది. అది కాదు, మామూలుగా చిన్న చిన్నగా ఏదైనా తగిలితే అవి ఓకేలే అనేసుకున్నాం. ఏదైనా దాని నుంచి మేము చాలా మంచి లెసన్ నేర్చుకున్నాం. యాక్చువల్లీ జరగకుండా చాలా బాధపడ్డాం. యాక్చువల్లీ మేము చాలా లాస్ అయిపోయాము, బట్ దాని నుంచి మేము చాలా మంచి లెసన్ నేర్చుకున్నాం. సో ఇప్పటి వరకు నువ్వు ఓవర్కమ్ చేశాను ఈ ప్రాసెస్లో, ఈ భయాల నుంచి అవనివ్వచ్చు, లేకపోతే కొన్ని థింగ్స్ లైక్ మనం చేయలేము అని అనుకుంటూ ఉంటాం, అలాంటివి ఏమైనా ఈ ప్రాసెస్లో నువ్వు ఓవర్కమ్ చేశాను అనుకున్నవి ఏమైనా ఉన్నాయా? అదే నాకు చాలా నేను చేసింది కాకినాడ వాళ్ళందరూ ఎంత అలా ఎలా తింటున్నారు
అని అనిపించేది నాకు నిజంగా. ఏ డిజర్ట్ పెట్టినా వీళ్ళకి నచ్చుతుందా నేను తింటే నాకు అది నీ భయమా? తెలియట్లేదు, నా భయం అది. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను నేను. ఓకే, ఖచ్చితంగా వీళ్ళకి నచ్చింది, నా కాకినాడ వాళ్ళకి నా టేస్ట్ వాళ్ళవి బాగా మ్యాచ్ అయ్యాయి అని అనిపించింది. అది నాకు ఇప్పుడు భయం వేయట్లేదు. ఏదైనా డిజర్ట్ ఇంట్రడ్యూస్ చేయాలంటే చాలా కాన్ఫిడెంట్ గా అనిపిస్తోంది, ఖచ్చితంగా ఇది వెళ్తది అని అనిపిస్తోంది. సో అది అయితే నువ్వు ఈ ప్రాసెస్ లో ఓవర్కమ్ చేసావు. ఇంతకు ముందు స్టార్టింగ్ లో ఎవరైనా సడన్ గా 100 ఆర్డర్స్ రేపే అంటే నేను అసలు చాలా అంటే ఇంకా వణికిపోయాను. ఇప్పుడు అసలు అది అనిపించట్లేదు. 400 500 ఒకవేళ ఇచ్చినా కూడా ఓకే కూల్, నిజంగానే కూల్ గా అనిపిస్తుంది. సో ఎక్స్పీరియన్స్ బ్రింగ్స్ దట్ కాన్ఫిడెన్స్. ఇవాళ కాఫీ కబుర్లకి టేస్ట్ చూపించడానికి ఏం వెరైటీస్ ఆఫ్ డిజర్ట్ ఎక్స్ తీసుకొచ్చారు? ఇది ఆప్రికాట్ డిలైట్ విత్ ఫ్రెష్ ఆప్రికాట్స్. ఆప్రికాట్ డిలైట్ అంటే హైదరాబాద్ లో టేస్ట్ చూసాను, ఫేమస్. ఇది కాకినాడ ఆప్రికాట్ డిలైట్. కాకినాడ ఫేమస్ అది కాకినాడ ఫేమస్ డిజర్ట్ ఎక్స్ ఆప్రికాట్ డిలైట్. సూపర్. ఇంకోటి ఏదో తెచ్చినట్టున్నావు? ఇది చాక్లెట్, ఇది మా ఓన్ క్రియేషనే. అది చాకో మార్వెల్ అని నేమ్ చేసాం మేమే సరదాగా. ఇది చాకో మార్వెల్ అంటే చాక్లెట్ జనరల్లీ పిల్లలే తింటున్నారు అంటే మార్వెల్ సిరీస్ ని చూసి అని ఊరికే అలా పెట్టాం. చాకో మార్వెల్ అని పెట్టాం. ఫుల్ గా 5 layers ఆఫ్ చాక్లెట్ అన్నమాట ఇది. చాక్లెట్ లవర్స్ అయితే ఇంకా మటాష్. ఇది ఓన్లీ ఇంకా మాకు పిల్లలు ఇదే తీసుకొని వెళ్తూ. క్రంచీ పౌడర్ అంటే అవే చాకో బాల్స్ ఉన్నాయి, చాక్లెట్ రైస్ అంటారు కదా అవి ఉన్నాయి, స్ప్రింకిల్స్ ఉన్నాయి, నట్స్ కూడా ఉన్నాయి, న్యూటీలియా, అలా డిఫరెంట్ చాక్లెట్కి సంబంధించినవి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి దాన్ని. ఆసమ్, సూపర్ యమ్మీ ఉన్నాయి. ఇవి కాకుండా అసలు డిజర్ట్ ఎక్స్ లో ఇంకేమేమి వెరైటీస్ అన్ని మీరు? ఎక్స్క్లూజివ్ డిజర్ట్స్ కొన్ని ఉన్నాయి. బాస్బెరీ, ఆలియా భట్ మిల్క్ కేక్ అని ముంబై ఫేమస్ అన్నమాట. రాను ముంబైకి రాను, వెళ్ళక్కర్లేదు ముంబైకి, కాకినాడలోనే ఉంది. ఆలియా భట్ మిల్క్ కేక్. ఇంకా డార్క్ రెయిన్బో అంటే చాక్లెట్ వెరైటీ ఎక్కువ లేవు, ఓన్లీ ఒక్కటే అవైలబుల్గా ఉందని కొంతమంది చెప్పారు, అందుకని డార్క్ రెయిన్బో అని, అది కూడా డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ చాక్లెట్. డ్రీమ్ కేక్స్ అవైలబుల్గా ఉన్నాయి, అవి కేరళలో దొరుకుతాయంట మామూలుగా, అవి అవైలబుల్గా ఉన్నాయి. డిజర్ట్స్ అయితే టూ మెనీ టైప్స్, సీజనల్ డిజర్ట్స్ కూడా ఉంటాయి. మ్యాంగో సీజన్కి ఎక్స్క్లూజివ్ మ్యాంగో డిజర్ట్స్ అలా. మీరు కోకోనట్ తోటి కూడా ఒకటి చేస్తారు కదా, కోకోనట్ పుడింగ్. అది నేను లాస్ట్ టైం టేస్ట్ చూస్తే లైట్ గా ఉంది, నాట్ టూ హెవీ. చాలా మంది అదే చెప్తున్నారు, లైట్ స్వీట్ అని. డిజర్ట్స్ కి ఇంకా జనరల్లీ ఐస్ క్రీమ్స్ అవి తింటే మనం ఇంత షుగర్ వేస్తాం. నాకు నచ్చింది ఏంటంటే మేము చాలా తక్కువ షుగర్ వాడతామని ఖచ్చితంగా చెప్తాను. ప్యూరీ నేనే చేసుకుంటాను, సో అది కూడా ఫ్రూటే ఎక్కువ ఉంటుంది, అందుకని ఎక్కువ షుగర్ వేయను అని ఖచ్చితంగా చెప్తాను. సో ఇందులో ఏమేమి నువ్వు నీ ఓన్ కిచెన్ నుంచి వస్తున్నాయి, ఏమేమి ఆల్రెడీ యూఆర్ లైక్ యూజింగ్ ఇట్? ఏది నేను అందులో ఏది బయట అంటే అమూల్ ఫ్రెష్ క్రీమ్, అమూల్ కండెన్స్డ్ మిల్క్ ఒక్కటే బయట నుంచి వస్తుంది, మిగతా అన్ని మనం తయారు చేసాము. ఎవ్రీడే నువ్వు మిల్క్ కూడా చాలా ఫ్రెష్ మిల్క్ తోటి చేస్తావు కదా? ఆరోగ్య మిల్కే, మిల్క్ కానీ అసలు కండెన్స్డ్ మిల్క్ కానీ యాక్చువల్లీ తక్కువ కాస్ట్వి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. హెరిటేజ్ కూడా తక్కువ ప్రైస్ కే దొరుకుతుంది ఫ్రెష్ క్రీమ్. అసలు ఇంకొక క్రీమ్ కూడా వాడం, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ హై క్వాలిటీ, గుడ్ క్వాలిటీ. ఖచ్చితంగా అమూలే, ఖచ్చితంగా ఆరోగ్య మిల్కే. ఆరోగ్య కంటే మనకి అలాగే హెరిటేజ్ మిల్క్ అవి ఉన్నాయి కదా, ఇంకా అసలు అవేవి యూజ్ చేయట్లేదు, ఖచ్చితంగా ఇవే. అండ్ చాక్లెట్ ఈ ప్రోడక్ట్ అంతా ఎక్కడి నుంచి తెప్పిస్తాం? కోకో పౌడర్ అంతే, మన కోకో పౌడర్ని యూజ్ చేసుకొని అవన్నీ చేసుకోవడమే. ఆప్రికాట్స్? ఆప్రికాట్స్ మనకి డీలర్స్ ఉన్నారు, మనకి మంత్కి నాకు ఒక వీక్లీ 5 kgs ఆఫ్ ఆప్రికాట్స్ అవుతుంది. సో నాకు మంత్కి
అరౌండ్ ఒక్కొక్కసారి 15, ఒక్కొక్కసారి 20 kgs అలా అంత ఆప్రికాట్ అవసరం అవుతుంది. నాకు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అదే అన్నీ సెట్ చేసుకున్నాం. నాకు అన్నీ నేను తిరగలేను కదా అస్తమాటికి. ఫస్ట్లో ఆల్మోస్ట్ ఒక 6-7 months విపరీతంగా తిరిగాము బయట. ఇప్పుడు అన్నీ సెట్ అందరూ చేసుకున్నాం. సెటిల్డ్. సో ఇవి డయాబెటిక్ కాకపోతే మాత్రం దే ఆర్ వెరీ గుడ్ ఫర్ యూ. నిజంగా ఎందుకంటే ఆప్రికాట్ ఈజ్ వెరీ గుడ్ అవును. ఫర్ హెల్త్. అండ్ చాక్లెట్ ఆబ్వియస్లీ ఒక రకంగా గుడ్ అనే చెప్తున్నారు ఇప్పుడు హెల్త్కి. అదే నేనైతే ఆప్రికాట్ ని నిజంగానే ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతాను. ఎందుకంటే మా అబ్బాయిని తినమని చెప్తాను నేను. జంక్ ని అస్సలు తినద్దు అంటాను. ఆప్రికాట్ డిలైట్ తినమనే చెప్తాను. ఉంటే కొంచెం షుగర్ ఉంటుంది. ఇట్స్ నాట్ టూ స్వీట్ యాక్చువల్లీ, మరీ ఓవర్ స్వీట్ గా ఏమీ లేవు. కొంతమంది అయితే చాలా మైల్డ్ స్వీట్ ఉందని కూడా చెప్పారు, కానీ మేము అలానే ప్రిఫర్ చేసాం. బాగుంది అనిపించింది. నైస్, వెరీ నైస్. సో దీస్ ఆర్ ఆల్ ద డిజర్ట్స్. ఇంకా మీకు ఆ లిస్ట్ అంతా కూడా డిస్ప్లే చేస్తాము. ఏమేమి డిజర్ట్ ఎక్స్లో అవైలబుల్గా ఉన్నాయి, కాకినాడలో ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు ఆర్డర్, హియర్ ఈస్ ద ఎంటర్ప్రినర్. సో ఇవన్నీ జాబ్స్ అంటే నువ్వు చేస్తున్న డే టు డే నీ జాబ్లో భాగం అయిపోయేవి. ఇవి కాకుండా నీకు ఇంకొక ప్యాషన్ కూడా ఉంది. అది నాకు తెలుసు. ఒకసారి దాని గురించి చెప్తావా? నిజంగా అది డాన్స్. షీఈ్ ఏ మై ఫేవరెట్ డాన్స్. అంటే బాడీలోని రిథమ్ ఉంటుంది తను డాన్స్ చేస్తుంటే. అందుకే రిథమ్స్ అని ఒక ఇన్స్టిట్యూట్, డాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాను. నిజంగా నాకు ఇక్కడ ఏం స్ట్రెస్ ఉన్నా, అంత చిన్న బేబీతో స్ట్రెస్ ఉన్నా, నేను 1 hour నాకు అసలు అవి ఏం గుర్తురావు. ఫుల్ మ్యూజిక్, హై మ్యూజిక్. నాకు ఓన్లీ మా సార్ ఆ మిర్రర్ దగ్గరగా నేనే కనిపిస్తా. నాకు నేనే హీరోయిన్ లా అనిపిస్తా. అసలు నేను పక్కన ఎవరిని చూడను. నేను ఫుల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని మాస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టా. నా ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేస్తారు, ఇంత ఎక్స్ప్రెషన్స్ పెడతా. నాకు అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ 1 hour లైఫ్లో. మిగతాది ఇదంతా కూడా నేను నా గురించి లివ్ చేయట్లేదు యాక్చువల్లీ, మా అబ్బాయి గురించే. ఆ ఒక్క 1 hour మాత్రం నేను నా గురించి లివ్ చేస్తున్నాను. మేము తుఫాన్ వచ్చినా మాకు ఎమర్జెన్సీకి మెసేజెస్ వస్తుండే, ఈ రోజు చెట్లు పడిపోతాయి జాగ్రత్తగా ఉండండి. ఏం పడిపోయినా సరే ఆ బండి వేసుకుని అలా వెళ్ళిపోతాం. సో నేను ఏం పడిపోయినా సరే డిజర్ట్ ఎక్స్కి వచ్చి చేసేస్తుందని అనుకుంటున్నాను. ఏం పడిపోయినా డాన్స్ క్లాస్కి వెళ్ళిపోతాం. 2-3 years నుంచి వెళ్తాను. 3 years అవుతుంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. నాకు అది భలే రిఫ్రెష్ అవుతున్నా నేను దానికని. టైం కూడా ఫుల్ స్పెండ్ చేస్తాను నేను రిథమ్స్లో. నాకు బాగుంది అది చాలా. అండ్ మీకు వీక్లీ వన్స్ ఏవో మంచి షూట్స్ కూడా జరుగుతాయి కదా, అది కూడా బాగుంది. అది నాకు చాలా కాన్ఫిడెంట్. కింద కమెంట్స్ పెట్టే వాళ్ళు నుంచి మంచి కమెంట్స్ వస్తే కూడా అది మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది చాలా. షీ కిల్స్ యాక్చువల్లీ. అది మీరు చూద్దరు కానీ నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను ఎవ్రీ వీక్, ఇవాళ ఏం డాన్స్ చేసి పెడుతుందా అని స్టేటస్లో పెడుతుంది. నిజంగా తను చెప్పినట్టు ఎక్స్ప్రెషన్స్ ఫుల్ లైక్ హీరోయిన్ లైక్ ఎక్స్ప్రెషన్సే ఉంటాయి అందులో. అలా ఉండకపోయినా నేను అలా నువ్వు ఫీల్ అవుతావు కూడా అలాగే కనిపిస్తాయి కూడా. అంత హ్యాపీగా చేస్తాను నేను డాన్స్ని. ఈ వర్క్ అంతా హ్యాపీగా. నిజంగా కిచెన్ లో కూడా డాన్స్ చేస్తావా? లేదు. సో నీకు ఇప్పుడు ఎన్నాళ్ళుగా చేస్తున్నావు డిజర్ట్ ఎక్స్? 2 years. 1 month అంటే 2 years అయిపోయింది. 2 yearsకి మరీ ఒక సందేశం ఇచ్చేయమని అడగను కానీ నీ ఎక్స్పీరియన్స్లోంచి అసలు నీకులాగా అంటే ఏదైనా చేద్దాము అనుకుని కూడా చాలా ఆలోచించి వెనకడుగు వేసేస్తూ ఉండే అమ్మాయిలకి నువ్వు చెప్పే చిన్న సలహా. నాకైతే డిఫరెన్స్ కనిపించింది. నేను వర్క్ చేయకుండా ఇంట్లో నేను ఎంత వర్క్ చేసినా హోమ్ మేకర్కి ఇంట్లో పనిలే కదా అని ఉంటది. ఖాళీగానే ఉన్నావు కదా ఏం పని అనేది అది కామన్ థింగ్. నేను ఇప్పుడు ఈ వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు, నాకైతే వచ్చింది అనిపిస్తుంది రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చింది నాకు. అండ్ వాళ్ళు ఇస్తున్నారని అనిపిస్తుంది. ఓకే మా వైఫ్ ఇంత కష్టపడుతుంది,
మా అబ్బాయి మెయిన్గా కనిపించిన వాళ్ళకి అందరికి మా మమ్మీకి షాప్ ఉంది, మా మమ్మీకి డిజర్టెక్స్ ఉంది, మా మమ్మీ కేక్స్ సూపర్ గా బేక్ చేస్తుంది, ఎక్కడ కనిపించినా మై మామ్ ఇస్ ఎ బేకర్ 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 అని వాడు ప్రౌడ్ ఫీల్ అవుతున్నాడు. అది నాకు టూ హ్యాపీ. హీ లుక్అప్స్ టు మీ. వాడు షెఫ్ అవుదాం అనుకుంటున్నాడు. డిజర్టెక్స్ ని హైదరాబాద్ లో పెడతాను, అక్కడెక్కడో పెడతాను, బనానా డిలైట్ లేదు మీ దాంట్లో బనానా పెడతాను అని చెప్తున్నాడు. వెరీ నైస్. అది నిజంగా చాలా హ్యాపీనెస్. మా అబ్బాయి నన్ను లుకప్ చేయడం అనేది నాకు వెరీ హ్యాపీ. రెస్పెక్ట్ కూడా నిజంగా మా అంతకు ముందుకి ఇప్పటికీ నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. ఫస్ట్ నేను రెస్పెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఎర్నింగ్ కదా, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు ఎర్నింగ్ కదా అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, సింపుల్ కాదు ఆ జర్నీ, అంత ప్లాన్డ్గా ఉండదు, లీవ్స్ ఉండవు, అసలు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ చెయ్యొచ్చు, ఇది అంత కష్టం కాదు. మనకి ఎవరికి వాళ్ళకి ఓన్ ఇష్టాలు ఉన్నాయి. మా అత్తయ్యకి చెప్పాను, మా అత్తయ్యకి స్టిచ్చింగ్ ఇష్టం అంట. అత్తయ్య నాకు ఇష్టమైంది నేను చేస్తున్నాను, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను, మీకు ఇష్టమైంది స్టిచ్చింగ్ కాబట్టి మీరు బొటిక్ ఏదైనా స్టార్ట్ చేయండి అని. అలా ఏదైనా ఇష్టం ఉంటే అది చేస్తే ఆపేసుకోవడం కంటే కూడా ఖచ్చితంగా ఎలాగో మనం ఎక్కడున్నా నిజంగా ఇది యాక్చువల్లీ మేము ఇంత క్లిక్ అవుతుందని అసలు అనుకోలేదు. హైదరాబాద్ లో ఫుల్ యంగ్స్టర్స్ ఉంటారు, కాకినాడలో ఇది పెన్షనర్స్ ప్యారడైస్ కదా, వీళ్ళు ఏం తింటారు అని అనుకున్నాం మేము కూడా యాక్చువల్లీ. కానీ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది తినే వాళ్ళని మేము ఏజ్ మా వాళ్ళు అలా మేము ప్లాన్ చేసుకున్నాం. ఈ ఏజ్ వాళ్ళు తింటున్నారు, సో ఈ ఏజ్ వాళ్ళకి లేదు కాబట్టి ఏం చేద్దాం ఇలాంటి. సో టార్గెట్ ఏజ్ ని బట్టి ఇంకా వేరే ఇంట్రడ్యూస్ చేద్దాం. స్ట్రగుల్స్ ఉంటాయి కానీ ఓవర్కమ్ చేయొచ్చు ఖచ్చితంగా. సో అది మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి లేదు అని ఎవరు ఫుల్ స్టాప్ పెట్టేయాల్సిన అవసరం లేదు. ఎక్కడున్న పరిధుల్లో ఆ రీసోర్సెస్ తోటి కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఆపేసుకోక్కర్లేదు, సప్రెస్ చేసేసుకుని ఫీల్ అవుతూ కూర్చోక్కర్లేదు. ఆ ప్రభాస్ డైలాగ్ మీరే చెప్పండి. ట్రై చేద్దాం, పోయేదే ఉంది డూడ్, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతేనా. షీఈ్ ఏ ప్రభాస్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్. సో ఇప్పటి వరకు మేమిద్దరం చాలా క్లోజ్గా మాట్లాడేసుకుంటున్నాం, కానీ తిను ఎవరో చెప్పలేదు కదా. తిను నాకు పిన్ని కూతురు అనమాట. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను పుట్టినప్పటి నుంచి చూస్తూ ఉన్న పిల్ల. అల్లరి పిల్లగా చూశాను, పెంకి పిల్లగా చూశాను, బట్ ఇప్పుడైతే వీఆర్ ఆల్ సో ప్రౌడ్ ఆఫ్ హెర్. అందుకే కాఫీ కబుర్లకి నేను అక్క అంటే కూడా నో నువ్వు రావాలి అని లాక్కుని వచ్చాను. నేను అప్పుడే వద్దు, నేను కొంచెం ఇంకా ఎదిగాక వస్తాను కాఫీ కబుర్లకి, సురుచి వాళ్ళలా కాకపోయినా అనుకున్నాను. బట్ మా అంటే ఆ సామెత చెప్తే బాగుండదు, కాకిగా వద్దా. మా చెల్లి మా దృష్టిలో ఆల్రెడీ ఎదిగిపోయింది, అందుకని లేదు ఇలా వచ్చినప్పుడు మాట్లాడేద్దాము నీ గురించి, ఇంకొకరికి తెలిస్తే అదే ఇలాంటి చెల్లెళ్ళు మాకు కనిపించిన చెల్లెళ్ళు ఎవరైనా ఇన్స్పైర్ అవుతారు అన్న ఉద్దేశంతో వాళ్ళ కాఫీ కబుర్లలో మై సిస్టర్ ప్రత్యూష, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. కాఫీ కబుర్లలో ఇంతసేపు గెస్ట్గా మనం మాట్లాడుకున్నాం కదా, నీతోటి చాలా విషయాలు చెప్పావు. మరి కాఫీ కబుర్లో ఇంట్రడ్యూస్ యాజ్ ఎ వ్యూయర్, అలాగే కాఫీ కబుర్లో గెస్ట్గా నీ ఒపీనియన్ ఏంటి మా కాఫీ కబుర్ల గురించి? కాఫీ కబుర్లో ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఖచ్చితంగా నాకు ఒక మెమరబుల్ స్టెప్, ఇంకా ఒక మైల్ స్టోన్ కూడా. అది నేను చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోయాను అన్నట్టు చెప్పాలి. 2 yearsలో రీచ్ అయిపోయాను ఇంత మంచి ఇంటర్వ్యూ. తర్వాత ఇందాక నువ్వు చెప్పావు కదా అక్క, అసలు నన్ను చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారు అన్న ఓన్లీ రీజన్కే ఈ ఇంటర్వ్యూ. నేను అలా ఇన్స్పైర్ అయ్యాను ఒక నీ వ్యూవర్గా. నేను ఆ సురుచి ఫుడ్స్ మల్లిబాబు గారి నుంచి ఖచ్చితంగా ఇన్స్పైర్ అయ్యాను. నేను ఒక ఫుడీని జనరలీ, అందుకే ఇదంతా స్టార్ట్ అవ్వింది నా ఫుడీ తనం వల్ల. ఆ కాజా అందులోంచి ఇలా కన్ను పెట్టి నేను అన్ని చూసి యాక్చువల్లీ వాటి కోసం చూసాను నేను ఇంటర్వ్యూ. కానీ సార్ జర్నీ అది చాలా బాగుంది. ఆయన డౌన్ టు ఎర్త్, అంటే ఆయన ఎంత పెద్ద సామ్రాజ్యం స్వీట్స్ లో, అలాంటిది నేను ఎప్పుడు ఆయన చూడలేదు. ఎప్పుడు మేము ఇక్కడ మాకు సురుచి కాకినాడలో మోస్ట్ కామన్ స్వీట్ షాప్, అలాంటిది ఆయన అంత నార్మల్గా మాట్లాడుతున్నారు నీతో, అంత ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఆయన ఏదో నేను సెలబ్రిటీ ఏమో ఎప్పుడు కనిపించరేమో అనుకున్నాను, కానీ అంత కూల్గా కామ్గా మాట్లాడుతున్నారు. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలి అనేది ఖచ్చితంగా ఆయన నుంచి నేర్చుకున్నాను.
అలానే నీ ఇంకో ఇంటర్వ్యూ కూడా నాకు చాలా ఫేవరెట్, అది ప్రశోభ్ సార్ది. ఇలాంటి ఈ కాకినాడలో వేరే వేరే డాక్టర్స్ చాలామంది ఉన్నారు, కానీ ఒక ఆంకాలజిస్ట్ అందులో అంత మంచి ఆయన అవైలబుల్గా ఉండడం, ఆయన మాట తీరు కూడా ఆ ఇంటర్వ్యూ అవుతున్నంతసేపు మామూలుగా డాక్టర్స్ని మనం ఏదోలా చూస్తాం కదా, ఇప్పుడు అదే పరిస్థితి, కానీ ఆయన అంతా కూల్గా మాట్లాడడం. ఆయన ఎక్కడెక్కడో ఉండొచ్చు యాక్చువల్లీ, కానీ ఇక్కడ ఉండి ఆయన ఇదంతా బిల్డ్ చేశారు. నాకు అది కూడా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో నేను అనుకున్నాను ఇక్కడ ఉండిపోయాను, పర్లేదు ఇక్కడ స్టార్ట్ చేయొచ్చా అని. అది ఆయన్ని చూసాక నాకు ఓకే, నేను కరెక్ట్ వేలేనో అనుకున్నాను అని నాకు అనిపించింది. నిజంగా ఇన్స్పైర్ అవ్వే వాళ్ళు ఉంటాం మేము, మీ వ్యూవర్స్ నుంచి కొంతమంది ఉన్నాం, మేము ఇన్స్పైర్ అయ్యాం. థ్యాంక్ యూ, మాకు కూడా ఒక బూస్ట్ ఇచ్చేవి వాళ్ళు నువ్వు నిజంగా. అంటే అందరూ మాకు తెలియరు కదా, కామెంట్స్లో కొన్ని వస్తూ ఉంటాయి, కానీ ఇలా డైరెక్ట్గా తెలుసుకోవడం ఇంకా మాకు కూడా చాలా 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 హ్యాపీనెస్ ఇస్తుంది. హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ అక్క అండ్ మైత్రి గారు, చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద డిజర్ట్స్. మొత్తం ఖాళీ చేసేసాను మెయిన్ వైల్ ఇన్ ద ప్రాసెస్. సో ఇంకా నీ డిజర్టెక్స్ ఇంకా చాలా పైకి వెళ్ళాలని, దాంతోపాటు నీ డాన్సింగ్ కూడా అంత పైకి వెళ్ళాలని ఏదో ఒక రోజు స్క్రీన్ మీద చూసేస్తానేమో నేను. సో నాకైతే అలా అనిపిస్తుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. ఇక్కడ మైత్రి లేకపోయినా ఇద్దరిని కలిపే చెప్తున్నాను. సో హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ కాఫీ కబుర్లు వన్ మోర్ టైమ్.